నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ భారతదేశంలో 1920 నుంచి 2019 వరకు కార్మికులు చేసినటువంటి అనేక వీరోచితమైనటువంటి త్యాగనిరతితో చేసినటువంటి పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక రక్షణ చట్టాలు, వేతన చట్టాలు, సంక్షేమ చట్టాలు, ఆరోగ్య చట్టాలు అన్నీ కూడా నరేంద్ర మోడీ బుట్టదాఖలు చేసిన కారణంగా ఈ సమ్మె చేయాల్సి వస్తూ ఉంది. అలాగే ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేటీకరించి ఈరోజు ఉన్న ఉద్యోగాలను ఊరగొడుతున్నందుకు ఈ సమ్మె చేయాల్సి వచ్చింది. అలాగే దేశంలో ఈరోజు నిరుద్యోగ యువత పెరిగిపోతూ ఉంది, ఉద్యోగ అవకాశాలు ముఖ్యమవుతా ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు రిజర్వేషన్ ఒక ప్రశ్నార్థకంగా మార్చినటువంటి కారణంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 2014 నుండి ఈ 2024 ఏప్రిల్లో 18వ సార్వత్రిక ఎన్నికల వరకు 3 దఫాలు ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉన్నాడు 11 ఏళ్లుగా. ఈ 11 ఏళ్లలో ఆయన చేసింది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషించి ప్రజలను ఐక్యం లేకుండా చేశాడు. ఈరోజు పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు, అలాగే కోనీ క్యాపిటలిస్టులకు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క, కార్మికుల యొక్క శ్రమశక్తిని దోచిపెడతా ఉన్నాడు. మీరు చెప్పండి, ఈ జూలై 9న భారీ ఎత్తున సమ్మె కూడా చేస్తామంటున్నారు. అసలు ఏంటి, ఎలాంటి ప్రజలు నిరుద్యోగులు అంటున్నారు, ఎలాంటి పనులు చేపట్టారు కుటుంబం? 11 సంవత్సరాల మోడీ పాలనలో ఎన్నికల వాగ్దానాలలో నల్లధనం వెలికితీత, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, జాతీయ ఆదాయం పెంపు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ లాంటి వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ఇవాళ కార్నర్ అవుతా ఉంది. ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రధానంగా సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం ఇవాళ వీధి ఎక్కి పోరాటం చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. కారణం ఏమంటే కార్మిక సంఘాలు, కార్మిక వర్గం ఇవాళ వాళ్ళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి చెబుతా ఉన్నారు. పని గంటలు అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. సంక్షేమం చూడాలని చెప్పి అడుగుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తిగా పక్కన పెట్టి కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి ఆ చట్టాలను సమూలంగా మార్పులు చేసి కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమల యజమానులు దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలను తీసుకొచ్చాడు. ఇంకోవైపు 160 నుంచి 70% జీవించేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడాలి,
రైతులకు పంటల గిట్టుబాటు ధర కల్పించాలి, కనీస మద్దతుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి 3 సాగు చట్టాలు తెచ్చాడు. ఇంకోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉన్నాడు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెరుగుతూ ఉంది. పరిష్కారం చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలు ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలవుతాయో, ఉద్యమాలు మొదలైన ప్రతి సందర్భంలో, ఏదైనా రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో తినే తిండి పైన, కట్టుకునే బట్ట పైన ఆంక్షలు విధించి తద్వారా ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఒకవైపు, బీజేపీ విధానాలను, మోడీ విధానాలను ప్రశ్నించేటువంటి పార్టీలపైన, రాష్ట్రాలపైన స్వతంత్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయించేటటువంటి ఫెడరల్ సిస్టాన్ని వయలేట్ చేసేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. ఇంకోవైపు ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు, ఇంకోవైపు జ్యుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు. వ్యవస్థల సంస్థలన్నింటినీ కూడా ఆర్ఎస్ఎస్ సంఘ వారి యొక్క గుప్పెట్లో పెట్టుకొని దేశ సంపదనంతా కూడా వాళ్ళ కార్పొరేట్ పెంపుడు సంస్థలైనటువంటి అమ్మని ఆధార లాంటి సంస్థలకు కట్టబెట్టి దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాల్లో సమూలంగా మార్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సంపద సృష్టిలో భాగస్వామైనటువంటి అన్ని వర్గాల ప్రజలు మోడీ యొక్క ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇవాళ వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు, బహిరంగ సభల్లో హర్తాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సార్వత్రిక సభపైన అవాకులు చెవాకులు పేరడమే కాకుండా సమ్మెను భగ్నం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను అన్వేషించేటువంటి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నటువంటి మోడీ విధానాల్లో అడ్డుకోవాల్సినటువంటి రాష్ట్రంలో ఉన్న పాలక వర్గం డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇవాళ T4 అనేటువంటి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక సర్వే చేపట్టి ఇంకోవైపు సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు, సంపదను సృష్టించే వాళ్ళు కార్పొరేట్ కంపెనీలు అని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఈ పాలక వర్గాలు ఈ కార్పొరేట్ కంపెనీలకు ఒత్తాసు వెలుగుతూ ఉన్నాయి తప్ప నిజంగా శ్రమజీవుల యొక్క పక్షాన నిలబడట్లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రానున్నటువంటి రోజులలో శ్రమజీవులంతా ఐక్యంగా పోరాడి పాలక ప్రభుత్వాలకు, రాజకీయ సమాధికి పునాది రాయి వేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు సమ్మె ప్రధానమైనటువంటి లక్ష్యం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండూ కలిపి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే కార్మికులు సాధించుకుంటున్న 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటల పని దినాన్ని అమలు చేయడానికి 4 కోడ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 4 కోడ్స్ను రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున ప్రత్యేకంగా CITU, AITUC ఇతర కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా కార్మిక రంగం అనేది మన శరీరంలో వెన్నముక్క ఎలాగనో అట్లే కీలకంగా ఈరోజు దేశానికి అభివృద్ధికి కార్మిక వర్గం అంతే కీలకం. అట్లాంటి కార్మిక వర్గాన్ని ఈరోజు మినిమం వేతనం లేదు, కనీస వేతనం లేదు, PF లేదు, ESI లేదు, ఎటువంటి హక్కులు లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ విధానాలు వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేసి 4 కోడ్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించే విధంగా పోరాటం చేయడానికి ఇందులో భాగమే సమ్మె ఈరోజు కడప జిల్లాలో, కడప నగరంలో జిల్లా వ్యాప్తంగా జరగడానికి ఒక నిదర్శనంగా CITUగా కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం. దోపిడీ చేయడానికి కావలసినటువంటి వాళ్ళ భవిష్యత్తును కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి కావలసినటువంటి కార్మిక చట్టాలను సమూలంగా మార్పులు చేసి వాళ్ళ జీవితాలను కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేటువంటి పరిస్థితికి దాపురించింది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి అని ఒకవైపు డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా జగనమ్మడానికి కావలసిన కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతో ఇంతో కుదురుగా ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం, దాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనేటువంటి